ఒక సినిమా ప్రెస్ మీట్, సో కాల్డ్ రిపోర్టర్స్ వచ్చి అడుగుతారు, మీరు అసలు హీరో మెటీరియలే కాదు కదా, మీకు ఎట్లా ఆఫర్స్ వస్తున్నాయి? ఓన్లీ లక్ అనుకుంటున్నారా, హార్డ్ వర్క్ అనుకుంటున్నారా? ఎందుకు ఎప్పుడు ఇలాంటి స్టోరీసే తీసుకుంటున్నారు? లవ్ స్టోరీస్ తీసుకోవచ్చు కదా. ఇట్లాంటి స్టోరీస్ సేఫ్ ఆప్షన్ అన్నా? హిందూ ధర్మాన్ని హైలైట్ చేస్తే ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఆ పలానా ధర్మం వాళ్ళని అనే గట్స్ మీకు లేవా? దమ్ము ధైర్యాలు లేవా? ఈ సినిమా ఫ్లాప్ కదా, హిట్ అని చెప్పి మీరే ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టుకుంటున్నారు? ఇది ఒక టైప్ ఆఫ్ ప్రాపగాండానా? హీరోయిన్ని ఈ సినిమాలో మీరు ఎత్తుకున్నారు కదా, ట్రైలర్లో మేము చూసాం. ఆమె బరువెంత? ఇది టు దిస్ స్టాండర్డ్ ఒక క్వశ్చన్, ఒక పబ్లిక్ అపియరెన్స్, ఒక ప్రెస్ మీట్, జర్నలిజం అని కూడా అన్నాను నేను, ప్రెస్ మీట్ అనేది పడిపోయింది. సినిమా జర్నలిస్టులు మాత్రమే ఉండాలని నా ఫీలింగ్. జర్నలిజం అంటే ఈ సినిమా ప్రెస్ మీట్లకి అండ్ ఆల్ సపరేట్ కేటగిరీస్ ఉంటారు కదా. సో మూవీ జర్నలిస్టులు మాత్రమే ఉండి ఆ సినిమా గురించి, ఆ సినిమా ప్రయోజనం గురించి, ఆ సినిమా సాధక బాధకాల గురించి, దాని గురించి మాత్రమే అడుగుతూ సరదాగా ఒక 20 క్వశ్చన్స్ పుటప్ చేసి పెట్టడం.